నమస్తే. టెర్రస్ పైకి వస్తే కైలాసం, ఇంట్లోకి పోతే శ్రీనివాసం. నివాసం ఏదో ఒక నివాసం. ముందుగా పోసాని కృష్ణ మురళి గారికి నమస్తే. నమస్తే అయ్యా. పోసాని కృష్ణ మురళి గారికి నమస్తే. ఇక డైరెక్ట్గా ఒక స్టోరీ చెప్పుకుందాం. ఏం స్టోరీ అయ్యా అంటే, ఒక స్టోరీ. ఇక అనగనగనగనగంట ఒక పెద్ద అడవి ఉంటుందంట. ఆ అడవిలో కొండ చిలువలు, రకరకాల చేపలు, రకరకాల పక్షులు, జింకలు, కుందేళ్ళు, తాంబేళ్ళు అన్నీ ఉంటాయంట. ఇక అడవికి రాజెవరు? సింహం. ఇక ఈ జీవులన్నీ కలిసిమెలిసి సంతోషంగా వాళ్ళ జీవనాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాయంట. ఇక అడవిలో ఒక చిరుతపులి, ఒక ఆడపులి, అదే ఒక మగపులి, ఒక ఆడపులి మంచిగా పద్ధతి ప్రకారంగా మంచిగా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటాయంట. ఒక చిరుతపులి, ఒక ఆడపులి, ఒక మగపులి, ఒక ఆడపులి. ఇక హాయిగా ఉన్న దాంట్లో సరిపెట్టుకోను ఎట్లనో ఒకట్లా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటాయంట. ఇక వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని మనస్పర్ధాలు వస్తాయన్నమాట. ఇక మనస్పర్ధాలు వస్తే ఇక ఆడపూలి అంటదంట, గిట్లా నువ్వు నాకు నచ్చట్లేవు, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. మరి మగ చిరుతపులి ఇట్లా అంటుందంట. మరి సంసారం చేస్తే మంచిగా పిల్లలు అవుతారు, ఎట్లనే మరి ఏదో జరిగింది కానీ బుద్ధి వచ్చింది, పశ్చాత్తాప పడ్డా, అన్ని పడ్డా, బోర్ల బొక్కల పడ్డా, ఆడబడ్డా, ఈడబడ్డా, ఎక్కడెక్కడనో పడ్డా. మరి ఏం చేద్దామంటావు? మరి ఇక ఇంతేనా మరి అంటే, ఇక ఇంతే, నా బతుకు నాదే, నీ బతుకు నీదే అని ఆడపులి అన్నదంట. ఇక మగపులి ఎంత బతిలాడినా ఎంత చేసినా ఆడపులి వినిపించుకోవట్లేదు. ఇక వినిపించుకోకుంటే ఇక సరేలే, నువ్వు ఒక్కదానే ఉన్నావా ఇంత పెద్ద అడవిలా నువ్వు ఒక్కదానే ఉన్నావా అనుకుంటా, బాధపడుకుంటా, దుఃఖించుకుంటా, ఏడ్చుకుంటా ఇక దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచకమంతా తిరిగిందంట. ఇక ఆ మగపులి, మగ చిరుతపులి ఇక తిరగంగా మళ్ళా ఇంకొక తోడవుతుంది ఆ మగపులికి.
ఆ మగ పులికి. ఇక తోడైతే మళ్ళా ఇక ఎట్లనో ఒకట్లా బతుకుదాంలే గాని సావద్దు. సస్తే ఏముంది, తొక్కలోది. పుట్టడం గొప్ప కాదు, సావడం కూడా గొప్ప కాదు, ఏది గొప్ప కాదు. ఏదో భూమి మీదకి వచ్చినాం, వచ్చి అన్ని చూడాలి, అన్ని చేయాలి, అన్ని తాగాలి, మంచిగా ఉండాలి అనుకొని ఇక ఆ మగ పులికి ఇంకొక పులి తోడవుతుంది. ఇక ఆ పులికాడికి పోయి ఇక దాని మగపులి జీవన విధానం మొత్తం చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి చిల్లర పులి అవుతుంది అది మగపులి. ఇక చిల్లరనో బొల్లరనో ఎట్లనో ఒకట్లలే గాని అడవికి రాజెవరు? నేనే. ఈ అడవిలా శక్తి మొత్తం ఎవరికి ఎక్కువ ఉంది? నాకే అని ఆ మగపులి అనుకుంటుందంట. పాపం చాలా మంచిది అది. చాలా అమాయకురాలన్నమాట. అమాయకుడు పులిగాడు, పెద్దోడు. అదే మగపులి. ఇక అడవిలో మొత్తం మంచిగా మళ్ళా ఆ తోడుకి ఇంకొక తోడై మంచిగా నీడై మంచిగా సల్లని చెట్టు కింద కూర్చొని మంచిగా అన్ని జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటా మంచిగా దీన్నో వేటాడుకుంటా వేటాడి వెంటాడి జింకలని అన్నిటిని లేడీలని అన్నిటిని మంచిగా తింటది. హాయిగా సల్లని చెట్టు కింద కూర్చుంటది. మంచిగా నెమరేసుకుంటా దాని జీవన విధానం అది మళ్ళీ మంచిగా కొనసాగించుకుంటూ ఉంటది అనమాట. సింహానికి కోపం వచ్చినా రాకున్నా సింహంతో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఫట్టే అంతే. అంతేగా మరి చిరుతపులి దాని లెక్క ఎట్లుంటది? వేరే ఉంటది. మన కథ ఎట్లుంటది? గమ్మత్తుగా ఉంటది. పొద్దుగాల లేవంగానే మంచిగా పెరుగన్నంతో అన్నం తిని మంచిగా ఏదో ఒక చిన్న కథ చూసుకుంటా అట్లనే పడుకుంటే ఎంత మత్తుగా ఉంటది? గమ్మత్తుగా ఉంటది. మత్తుగా దే తినాలే దే తినుడు పద్ధతి ప్రకారంగా. ఇక ఆ చిరుతపులు ఏం చేస్తుందంటే మంచిగా మళ్ళీ తన విద్యలన్నిటినీ మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఎండకుండి ఎండి గట్టిగా తయారవుతుంది. మళ్ళా ఈ అడవి నాదే, ఈ వేట నాదే.